అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఈరోజు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఏ రైతులకు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాడు. అది కూడా ఎకరాకు 10,000 రూపాయలు అయితే విడుదల కాబోతుందన్నమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి అంటే ఇప్పటికే వర్షాల వల్ల మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కురిసినటువంటి వర్షాలకు భారీగా 1.18 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దాదాపు 2 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, అటువంటి రైతులందరికీ కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి 10,000 రూపాయల నుంచి మనకు 40,000 రూపాయల వరకు కూడా జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు నుంచి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 10,000 అయితే జమ కాబోతున్నాయి. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇది అప్డేటు.